అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా తోసినటువంటి వాడి సంగతి ఇంకా ఇంకా అది మరింత అగమ్యగోచరంగా ఉంటుంది కదా. వీళ్ళ భ్రమే కదా, అక్కడ వేసేమో బాగుపడతాడని అనుకోవడం. 2 సంవత్సరాల తర్వాత కదా వీడికి తెలిసేది, రైట్. మరి సీరియస్గా ఉన్నటువంటి పిల్లలు ఎందుకు మారిపోయారు, రైట్. మరి ఆ సపోర్ట్ అక్కడ లేనట్టే కదా, వాళ్ళు మార్చుకునేటువంటి అవకాశం అక్కడ దొరకకపోయినట్టే కదా. వాళ్ళకున్నటువంటి అప్పుడుకున్నటువంటి స్కిల్స్లో ఉన్నటువంటి లోపాలని నువ్వు ఇదే అని వాళ్ళని బలంగా గుద్ది చెప్పినట్టే కదా అక్కడ వాస్తవాలు. అప్పుడే కదా ఒక్కసారిగా మొత్తం వదిలేసి అసలు నేను అస్త్ర సన్యాసం అంటారు చూసారా, రైట్. అర్జునుడు మొత్తం నేను ఇంకేమీ చెయ్యను, నేను అసలు ఎగ్జామే రాయను, నాకు ఇది అవసరం లేదు అని చెప్తున్నారు అంటే కదా. సో ఇవి ఎదురయ్యేటువంటి పరిస్థితులు అండి. 100లో నేను చెప్తున్నాను సాధిక 75 మందికి ఇమీడియట్గా ఈ ఇబ్బందులు వస్తాయి. మొదట 6 నెలల్లో ఈ ఇబ్బందులు వస్తాయి. మొదట 6 నెలల్లో ఆ 25%, ఇంకొక 25% చూసారా, ఆ 25లో ఒక 5 మిగులుతారు. ఆ 20 కూడా తర్వాత ఇంకొక 6 నెలల్లో ఆ 20 కూడా వస్తాయి. అంటే ఓవరాల్గా 95% పీపుల్ సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ రెడీనెస్ లేకపోవటం. ఈ రెడీ చేసి వెళ్ళినటువంటి పిల్లలు వాళ్ళకి తెలుసు వాళ్ళ జర్నీని ఎక్కడ కంట్రోల్ చేయాలో, ఎక్కడ స్పీడ్ పెంచాలో, ఎక్కడ తగ్గించుకోవాలో, లేనిది ఎలా తెచ్చుకోవాలో ఆ రెడీనెస్ వచ్చినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళకి ర్యాంక్ ఎంత వచ్చినా సరే వాళ్ళని అడిగితే 2 సంవత్సరాలు అద్భుతంగా చెప్తారు. ఈ 90% పిల్లల్ని అడగండి. నేను ఇప్పుడు చెప్తున్నా, ఈ వీడియో చూస్తున్న ఏ పేరెంట్స్ అయినా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి 10 మంది పిల్లల్ని అడగండి. ఒక్కసారి ట్రై చేయండి, నేను చెప్పేది నిజమో కాదో మీకు తెలుస్తుంది. 2 సంవత్సరాలు 11th 12th గురించి మీరు మాట్లాడుతున్నట్లయితే మీరు ఒక్కసారి వాళ్ళని అడగండి, వాళ్ళ కళ్ళల్లో ఒక్కసారి చూడండి ఆ 2 సంవత్సరాలని యొక్క జర్నీని, అంటే అయిపోయిన పిల్లల్ని ఎంత ఆనందంగా చెప్తున్నారు మీకు అర్థమవుతుంది. ఆ ఆనందం ఉందా లేదా, లేదా అది చెప్పడానికి ఏమీ లేదనేటువంటి, అసలు ఆ 2 సంవత్సరాలు మా జీవితంలోనే భాగం కాదు అనేటువంటి స్థాయిలో ఉన్నారా అని ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను చెప్పేది ప్రతిదీ కూడా ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. కాదు అంటే సుమారు 8 మంది మీకు ఆ విధంగా నోటీస్ అవ్వకపోతే నా దగ్గరికి వచ్చి అడగచ్చు, రైట్. సో ఇది సాధిక అంటే 10th అయిపోయిన తర్వాత ఏ పేరెంట్ అయినా చూడాల్సినటువంటివి ఈ 2 స్టెప్స్ చూడాలి. పిల్లలు, ఆ తర్వాత కాలేజ్. మనం ఇది వదిలేసి కాలేజీని వెతుకుతూ వెళ్తున్నాం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి.